సంఘంలో ఉన్నవారు మరి మార్మన్స్ పొంది బాప్తిజం తీసుకోవడానికి మరి చక్కని తొట్టిని దేవుడు కలుగజేసినందుకు మరి చక్కటి చెప్పలు కూడా మొదటిగా రాజశేఖర గారు కొన్ని విషయాలు మాట్లాడతారు. తర్వాత సంఘం పడితే మరి సుబ్బరాయ్ గారు ఒక 2 మాట్లాడతారు. అయ్యగారు కూడా మరి మాట్లాడి ప్రార్థన చేస్తారు. తర్వాత ఓపెనింగ్ చేద్దాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు ఈ దినమందు కలిగించిన ఈ గొప్ప అవకాశమును బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాము. మరి రక్షణ బాప్తీస కార్యాలు మన మందిర ఆవరణలోనే ఘనంగా జరిగించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ బాప్తిస్మమిచ్చు స్థలాన్ని, ఈ బాప్తిస్మాల తొట్టిని దేవుడు అనుగ్రహించిన ప్రభువును స్తుతిస్తున్నాము. ముఖ్యంగా ఇది కట్టడానికి ముందుకొచ్చిన కుటుంబానికి దేవుని పేరట సంపూర్ణమైన శుభవచనాలను వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సాధారణంగా కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఏదైనా అవసరం ఉందని తెలుసుకునే వాళ్ళు ఉంటారు. కానీ మరి సంఘ విస్తరణ కొరకు అవసరమైనది మారు మనసు పొందిన ఒక పాపి రక్షణ కార్యములు జరిగించుకునే గొప్ప స్థలము. మరి దానిని గుర్తించడానికి ఎంతైనా ఖర్చు పెట్టి దానిని కట్టించడం అనేది గొప్ప సంగతి. మరి ఆ దాసుని కుటుంబం పట్ల దేవుని కృప అధికమగును గాక. అలాగే రక్షణ బాప్తిసాల కొరకు సిద్ధపడిన వారందరికీ కూడా శుభపేరటి శుభములను తెలియజేస్తా ఉన్నాను. ఈ బెతెస్దా ఉద్యోగ సభల ద్వారా ఈ విధమైన గొప్ప కార్యాలు ప్రభువు జరిగిస్తున్న విధానమును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఇంత గొప్ప కార్యక్రమంలో మరి నాకును అవకాశాన్ని కలిగించిన ఆత్మీయ తల్లిదండ్రులు, నాన్నగారికి, అమ్మకు, మరి ఆత్మీయుల అభిషేకులు, దేవరాజు గారి కుటుంబానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన మధ్యలో అభిషేకులైన దైవజనులు మరి కృపారావు గారు, వారిని బట్టి కూడా ప్రభుత్వం రక్షణ పొందే వారెల్లరికీ కూడా క్రీస్తు పేరటి శుభములు ప్రకటిస్తూ ఉన్నాను. భవిష్యత్ దినములన్నీ బహు దీవెనకరంగా ఈ సేవలో కొనసాగును గాక. ప్రభునందు లేనటువంటి మీ అందరికీ మరొకసారి శుభవందనాలు. ఎందుకంటే స్వయంగా చెప్పారు, నీతి యావత్తు ఇలా వచ్చిన మనము తగినదని యోహానుతో మాట్లాడారు. ఆల్రెడీ యోహాను గారు బాప్తిస్మం వచ్చారు, సువార్త ప్రకటిస్తూ చాలామంది ప్రజలు తమ పాపాలు బాప్తిస్మం పొందుతున్నారు. ప్రభువు స్వయంగా వచ్చారు. ఇలాంటి గొప్ప కార్యానికి మరి నెహెమీయా గారి కుటుంబం ప్రతివాడు తన సొంత కార్యాలు తీసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడదని చెప్పబడినప్పటికీ వారు మరి ఈ పరిచర్య పక్షంగా నిజంగా ఈ గొప్ప కార్యం చేయడానికి తమ సొంత ధనాన్ని వెచ్చించారు. నిజంగా ఇది దైవజనులు చెప్పినట్లుగానే ఇది హర్షించదగినది. ఏసై చెప్పారు, ఒక ఆమె అత్తరు జటామాంసి అత్తరు చేరున్నారు, ఆయన తల మీద పోసినప్పుడు ఈమె నా భూస్థాపన నిమిత్తం భూలోకంలో ఎవరైతే అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడుతుంది అని చెప్పి ఆమె మనకు తెలుసు. మరి లాజరు గారు మరియ. సరే, కాబట్టి గొప్ప కార్యాన్ని చేయటంలో నిజంగా ఎన్నటైనా ఒక మంచి కట్టడాన్ని చేశారు. అందుకై నిజంగా దేవుడు గొప్ప కార్యం ఇది, దేవుడి కార్యం. అందుకే ఈ పక్షంగా, ఈ మినిస్ట్రీ పక్షంగా ఈ కుటుంబం నిలిచి ఉంటే నిశ్చయంగా మరి 1000 తరాలు జీవిస్తారు దేవుడు. అలాగే మరి ఆజీరావు గారిని, అమ్మగారిని ప్రేమించిన బిడ్డలను ఈ సంఘ కార్యం ఈ సహవాసంలో పాల్పొందిన మిమ్మల్ని మారుమనసు పొంది పాపలు బాప్తిజానికి పెద్దపని మిమ్మల్ని అందరినీ బట్టి కూడా చూపిస్తున్న దైవజనులు మరి జాన్ చక్రవర్తి గారు మన మధ్య ఉండటం నిజంగా మరి మన ఆశీర్వాదం. వారు ఎంతో దీని ఉన్నతమైన ఉపదేశాలు అందించడానికి అంతేకాదు మరి నెలకు ఒక్క పర్యాలు 5 దైవజనులు ఉన్నారు. అందరి బట్టి కూడా దేవరాజు గారు కుటుంబం
పొందిన ఈ బెతెస్దా ఎవాంజలికల్ ఇంటిగ్రేటెడ్ మినిస్ట్రీలో ఉన్న దైవజనులు, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఈ కార్యంలో పాల్పొందిన మీరు నిజంగా ధన్యులు. ఎందుకంటే నీతి యావత్తు ఇలాగ నెరవేర్చాలని ప్రభు చెప్పారు. ఆయన రాజ్యాన్ని నీతిని దిద్దాము. అవన్నీ దొరుకుతాయి నిశ్చయంగా. ఈ మినిస్ట్రీలో వేవేల ఆత్మలను దేవుడు అనుగ్రహించి మరింత విస్తరింపజేసి, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులో ఉన్నామని అబ్రహాముని గురించి ఆ దినాల్లో అన్యులు చెప్పినట్లుగా ఈ పరిచర్య పక్షంగా దైవజనులను ఇద్దరు దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఈ కార్యంలో పాల్గొంటున్న మీ అందరికీ మరొకసారి నా శుభ దేవుడు దీవించున్నాను. మేమైతే మామూలుగా ప్రార్థన చేస్తా ఉన్నాం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఏదో 4 ఇల్లు వేసుకుని నీళ్ళు వస్తుంది బాప్తీసాలు కూడా జరుగుతుంది. కానీ మరి మంచి బాప్తీసం పెట్టి కావాలని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రత్యేకంగా ప్రతి ఉపవాస ప్రార్థనలో ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడం అయితే మాకు అలవాటు. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను దాని వల్ల. కాబట్టి మరి దేవుడు ఆయనకి నెహమ్యా గారికి ఆ ప్రేరణ ఇచ్చి ఈ బాప్తీసం తోటి నేను నడతానయ్యా, నాదే బాధ్యత అని ఆయన ముందుకు వచ్చారు. ఏంటి విశేషం, ఎందుకని అట్లా అంటున్నావు అని అడిగారు. అన్నారు దేవుడు నాకు మంచి మనవరాలను ఇచ్చారు. ఏంటంటే నాకు మంచి మనవరాలను ఇచ్చారు. నా మనవరాల పేరు మీద నేను బాప్తీసం తోటి కడతా. ఒకవేళ నా మనవరాలు కనుక నేను 21st డే కానీ ఫస్ట్ బర్త్డే కానీ చేస్తే కనీసం ఒక 75,000 ఖర్చు పెట్టగలను. అట్లా ఎందుకు నేను ఖర్చు పెట్టాలి వేస్ట్గా? కాబట్టి అలా కాకుండా దేవుని కార్యం చేస్తే 1,50,000 అయితే కావచ్చు, లేదా 2 లక్షల దగ్గరికి వస్తుంది కావచ్చు. అయినా సరే నా బిడ్డకైతే నేను దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తాను నా మనవరాలికి. కానీ అట్లా కాకుండా ఇట్లా చేస్తానని నార్మల్గా ప్రార్థన చేసుకున్నారు. ఏది ఫస్ట్ బర్త్డే రోజు నార్మల్గా ప్రార్థన చేసుకున్నారు. అంతే తప్ప దాన్ని పెద్ద ఆర్భాటం చేయలేదు. ఏంటంటే ఇటు పెట్టేది అటు పెట్టానండి, అటు పెడుతున్నా నా మనవరాలకు ఆశీర్వాదం, నా అల్లుడి బిడ్డకి ఆశీర్వాదం, మాకు ఆశీర్వాదం. కాబట్టి ఈ విధంగా చేయడం నా మనసుకైతే తృప్తిగా ఉంది అని వాళ్ళు చెప్పడం నేను స్వయంగా విన్నాను. నేను అడిగాను అనమాట, ఎందుకు చేస్తాను ఈ పని? నాకు మనవరాల గురించి అనే సంగతి నాకు తెలియదు. ఆయనే చెప్పడం ద్వారా నేను ఆ మాటలు హృదయంలో సంతోషించాను, ఆనందించాను. అరే దేవుని పని వాళ్ళు చేస్తున్నది కనుక దేవుడు ఆ కుటుంబానికి అంచెలంచెలుగా వృద్ధిపరచడం అనేది జరుగుతుంది. ఈ మందిరం ఉందనుకోండి, మందిరంలో సగానికంటే ఎక్కువ పని ఆయన ఉంటుంది. సగానికంటే ఎక్కువ పని ఆయన ఉంటుంది. ₹1 లేకుండా మొత్తం చెత్త కట్టేశారు. అదే కాకుండా ఆ జాలీలు ఉన్నాయంటే మొత్తం టోటల్ అయినా నేను పెడతాను, అదే పని అంటారు. ఇప్పుడే కాదు, దాదాపు ఇప్పటికి 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు నేను వచ్చిన నాకన్నా ముందు వచ్చిన 95 ఆయన వచ్చాడు. ఆయన పరిచయం అయ్యాడు. ఈ మందిరానికి స్టార్టింగ్లో ఇటుకలు పోసాడు, ₹1 ఒక ఇటుక. అప్పుడు పరిచయం అయ్యాడు. ఈ రోజు వరకు కూడా తన సోపతిని మానేయలేదు. ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, భేదాలు రావచ్చు, ఆటంకాలు రావచ్చు, కానీ ఏవి కూడా పట్టించుకోకుండా మరి ఒక తమ్ముళ్ళలాగా మరి సంఘంతో సహవాసంతో మరి సంఘ ప్రజలతో కూడా అనుకూలంగా ఉండడం అనేది ఆయన నేర్చుకున్నాడు. అలా నేర్చుకోవడం ద్వారా మీరు ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి రండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమి తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కోట్లు ఆ బిల్డింగ్ చేసి అది 10 లక్షలు ఇచ్చిన 10 లక్షలు ఇచ్చిన అంటే దీనుడు ఎక్కించుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. నేను ఏదైనా చిన్నపిల్లలు ఇంటికి జరుగుతుందంటే కూడా నేను ఆయనతో ఫ్రీగా మాట్లాడతాను. మరి ఎట్లా ఈ మీటింగ్ జరుగుతుంది అంటే అన్నయ్య ఏంది దాన్ని అన్నయ్య ఆయన పోతాడు. పోయిన తర్వాత కిట్టను అరకింటను బియ్యం వేస్తాడు. ఇంత కట్ట తీసుకొచ్చి చేతులు పెడతాడు. ఇంత కట్ట తీసుకొచ్చి ఒక పెద్ద మొత్తం తీసుకొచ్చి చేతులు పెడతాడు. జరిగినాయి అన్నయ్య జరిగినాయి చూద్దాం అంటాడు. అంటే ఇంకా కూడా మళ్ళీ ఇవ్వడానికి ఇష్టపడి నేను స్టార్ట్ చెప్పట్లేదు, డైరెక్ట్గా నేను జరిగిందే చెప్తాను. ఆ విధంగా తను ప్రతి నెల తీసుకొచ్చి అమ్మగారికి ఏదో ఇంత మోతాదు గల కట్టిస్తాడు. ఆ విధంగా జరగడం ద్వారా ఆయన కుటుంబం ఎంతగా ఎదిగిందంటే
అబ్బో చెప్పడానికి వీళ్ళేను. ఇక్కడ చాలా మంది ఉన్నారు మేస్త్రీలు, కాంట్రాక్టులు, కానీ ఆయనలాగా ఎవడు లేడు. ఎందుకు కారణం ఏంటంటే ఆయన దేవుడిని ముందు పెట్టుకున్నాడు కనుక, దేవునికి ఖర్చు అవ్వడానికి ఇష్టపడ్డాడు కనుక దేవుడు ఆయనకి ఆశీర్వదించడం అనేది వెనకాడకుండా చేస్తూ ఉన్నాడు. ఇది నేను రియల్గా చూస్తున్నాను. ఒకరోజు ట్రైన్లో పోతున్నావా, ట్రైన్లో పోతుంటే ఎన్నో పైసలు పోయాను, ఇప్పుడు నిద్రపోయిండు పాప రాజు పట్టుకుంటున్నాడు. దానికి సంతోషించి పోతే పోయినా మళ్ళీ వెంటనే వచ్చి ఏదో పని చేశాడు, చర్చిలోకి వచ్చేసాడు, ఏదో కార్యక్రమం చేశాడు. అయ్యో మొన్ననే కదా దెబ్బతిన్నావు అంటే దేవుడు ఇస్తాడన్నయ్య, దానికి తాతలు ఇస్తాడు. ఆ విధంగా నష్టాన్ని కూడా లాభంగా ఎంచుకునేటువంటి మనస్తత్వాన్ని కలిగి ప్రతి సంవత్సరం వాళ్ళ ఊళ్ళో మీటింగ్ పెడతా ఉంటాడు. మీటింగ్ దానికి బోర్డు డబ్బులు అవుతుంది. అవయా ₹1,00,000 ఈజీగా ₹1,00,000 మీటింగ్ పెడతాడు 3 రోజులు 2 రోజులు. కాబట్టి దేవుని పని చేయడంలో ఎంత మాత్రం కావాలి. ఊళ్ళో కూడా మందిరానికి కావాల్సిన బోర్డులతో పని చేస్తాడు. మందిరం పని అంటే ప్రాణం. కాబట్టి ఆ విధంగా మరి నెహమ్యా గారు ఖర్చు అవ్వడం జరుగుతుంది. అంటే సందర్భాన్ని బట్టి అది సమయం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఏ కార్యంలో కూడా దాన్ని చేయగలవకుండా అస్సలు ఇది బాప్తిజంతో అనేసరికి నేను చెప్తాను మంచి కట్టాలి. అసలు కిందిగా ఉండనే అన్నాడు. ఎత్తుంటే వాటర్ తొందరగా పోతాయి, ఎత్తే ఉండాలంటే సరే అన్నాయని కట్టేసేసాను. చాలా మంది అయితే గిల్ తెచ్చారు చూడండి, కుర్రోడు ఎట్లా ఎత్తారండి, అరే ఎత్తుకుపోతాం వాళ్ళకి, ఎత్తుకుపోయి ముస్తాం. కానీ ఎప్పటికి కొన్ని తరాలు ఉంటుంది. అది నేను లేకపోయినా, ఆయన లేకపోయినా, నీళ్ళు లేకపోయినా అది అక్కడ ఏ పని అయినా ఇంకోటి ఇసుక పెట్టి కట్టలే, ఆయన రాడ్డు పెట్టి రాడ్డు అల్లి చుట్టల్లి దాన్ని ఏమంటారు బెడ్డు పోసి మాని కాంక్రీట్ వేసి పోసి కట్టి నేను చేసిన పని అది ఎప్పటికి ఉండాలి నా మనవరాలి పేరు మీద అనేటువంటి భావంతో ఆయన పని ఆ పని చేసింది. కాబట్టి నేనేమనుకున్నా అంటే మా సంఘ పెద్దలతో మా సేవకులతోనే ఆయన సత్కరించాలని ఆశపడుతున్నాను. సేవ ఉందా మా సేవ దగ్గర ఇట్లా నేమ్ ఇట్లా అయితే ఆ విధంగా జరగడం అనేది సంఘానికి ఒక గుండెకాయలాగా ఒక కుడుభుజం లాగా ఉండేటువంటి వ్యవస్థ కలిగినటువంటి బిడ్డలు. అయితే ఆ ఇంటి మీద చూస్తే కూడా ఈయన ఎంతగానో చేస్తుంది. ఏంటంటే అక్కడ రిజల్ట్స్ నాకే ఆశ్చర్యం కలిగేటువంటి రిజల్ట్స్ నేను వాళ్ళ ఇంటికాడ చూస్తూ ఉన్నాను. అక్కడి పోయి చూస్తే అక్కడ పెద్ద కుటుంబంలా ఢిల్లీ పెట్టారు. కాబట్టి అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తన బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇదంతా ఏంటి కారణం అంటే కేవలం దేవుణ్ణి బైబిల్లో ఉందంటే నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తానన్న వాగ్దానం ఆయన పట్ల నెరవేర్చబడతాం. కాబట్టి ఆ విషయంలో నేను 100% చెప్పగలను. ఏదో మొహమాటానికో లేకపోతే గొప్పలకో లేకపోతే ఇంకో అనే విధానంగా మాత్రం చెప్పేది కాదు. అది కూడా జరుగుతుంది. మరి